హలో హాయ్ అండి. ఇవాళ అయితే ఎంతో టేస్టీగా టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికి కావాల్సినవి 5 టమాటాలు, కొంచెం ధనియాలు, కొన్ని పల్లీలు, ఎండుమిర్చి ఒక 6-7 తీసుకోండి. ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. నేను నూనె తక్కువ వేసి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పచ్చడి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో పల్లీలు వేసుకుందాము. ఇప్పుడు చిన్న మంట పెట్టి ఇవి కొంచెం బాగా ఎర్రగా వచ్చే విధంగా వేయించుకోవాలండి. మనకి హైలో పెడితే వెంటనే మాడిపోతాయి. ఇలా చిన్న మంట పెట్టి ఎర్రగా వచ్చే విధంగా వేయించుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఎండుమిరగాయలు కూడా వేసేసుకుందాము. మీకు ఎండుమిరగాయలు ఎంత కావాలో మంట చూసి వేసుకోండి. ఎండుమిరగాయలు పల్లీలు కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుందాము. ధనియాలు వేగినాక మనం కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. టమాటా ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టేసి ఇవి బాగా మగ్గాలి. టమాటా ముక్క బాగా మెత్తబడిన దాకా ఉంచేసుకుందాము. దీంట్లోనే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేసుకుందాం. ఇప్పుడు ముక్క ఉడికిందేమో చూద్దాము. ఇలా ముక్క మెత్తబడ్డాక స్టవ్ ఆపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేయించిన పచ్చడి బాగా చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేను మొత్తం మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. దీంట్లో ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం కొత్తిమీర, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. ఇది మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పల్లీలు ధనియాలు మొత్తం మెదిగేలాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరగాయ తుంచి వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి ఎర్రగా వేగేలాగా కలుపుకుందాము. చూసారు కదా, నూనె చాలా తక్కువ వేసి చేశాను పచ్చడి. చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. మనం మిక్సీకి వేసి గిన్నెలోకి తీసుకొని పచ్చడి ఈ తాలింపుని పచ్చడి మీద వేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.